ఎంపీ పుట్టా మహేష్ను అనర్హుడిగా ప్రకటించాలి సిపిఎం డిమాండ్. సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిన ఆ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా విష్ణు గారు చెప్పండి, ఏమిటి డ్రగ్స్ పార్టీలో తప్పెవరిది? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిన వైనం కానీ ఏపీలో అయితే అది ఉన్నా లేకపోయినా కూడా కొంతమందిని పాపం అతికిచ్చి ఆరోపించి జైల్లో పెట్టి వాళ్ళందరూ అదే అదే ఇబ్బంది పడ్డారు కదా. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు, ఎందుకు 5 రోజుల వివరణ ఎందుకు అడిగారు, ఇదంతా మసిపూసి మారేడికాయ చేయటమా, నిజంగానే చిత్తశుద్ధితో ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? సార్, అసలు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యులు తో కేంద్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, లోక్సభ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి, ప్రజల యొక్క అవసరాలను ఏ రకంగా కాపాడాలి అని చూడవలసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ రకమైనటువంటి పోకడ పోతున్నారో అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అధికారుల మీద పట్టు లేదు. ఆయన అంటే ఈ 3 సెక్టార్స్లోనూ కూడా విలువ లేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక పార్లమెంటు సభ్యుడు డ్రగ్స్ తీసుకుని అక్కడ అడ్డంగా దొరికిపోయాడు అని అంటే అసలు ఏ రకమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, ఏ రకమైనటువంటి తెలుగుదేశం వ్యవస్థ నడుస్తూ ఉంది? వాళ్ళు డైరెక్ట్గా దొరికినటువంటి సందర్భంలో సరే, అక్కడ ఈరోజు ఒక పత్రికలో చూసాం, అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఆస్తుల పంపకాలకు సంబంధించి, వాటాల పంపకాలకు సంబంధించి ఒక కార్యక్రమం ద్వారా అక్కడ అందరూ కూడా హాజరయ్యారు. ఇదేనా పార్లమెంటు సభ్యులు చేయాల్సినటువంటి పని? ఇదేనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది దీనికోసమేనా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ 20 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలేంటి, ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలనలో కానీ, జరుగుతున్నటువంటి పరిణామాల్లో కానీ, వాటిని తీసుకునేటటువంటి చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. దానికి పర్యవసానమే పార్లమెంటు సభ్యులు లాంటి వ్యక్తులు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి కొడుకులు లాంటి వ్యక్తులు, అలాగే లేకపోతే ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కీచక పర్వం పోషించడము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి సంబంధించినటువంటి రాసలీలే బయటపడితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి కేకలేసి రాజీనామా చేసి వెళ్ళండి అని చెప్పేటటువంటి పరిస్థితిలో లేరు. చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళందరూ కూడా. దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి సంఘటన. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్యలు తీసుకున్న ఉంటే ఎందుకు జరుగుతుంది? నిన్న ఒక పార్లమెంట్ సభ్యుడికి పాజిటివ్ వచ్చిందంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ముందు యూరిన్లో తీసుకోమంటే యూరిన్లో వాటర్ కలిపి తీసుకున్నారంట, అప్పుడు నెగిటివ్ వచ్చింది. అంటే అక్కడ అధికారులు కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ వ్యక్తిని రక్షించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం పాటుపడింది. తర్వాత మళ్ళీ రాత్రంతా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత విష్ణు గారు ఇక్కడ కొద్దిగా డిఫర్ అవుతా మీతోటి. ఎందుకంటే వాళ్ళకి జీవో నెంబర్ 4 అనేదో ఇచ్చారట. ఆ గిరిధర్ గారు ఆయన ఎవరు బాగా చెప్పాడు పాపం. ఆయన చిత్తశుద్ధితోటి చెప్పినట్టు నాకైతే అనిపించింది. ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ ఇట్లా యూరిన్ టెస్ట్ చేయాలి, ఒకవేళ దాంట్లో రాకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలి. సో తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించాము. నిజంగా ఆ చిత్తశుద్ధి లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించకుండా సరే మీ దగ్గర ఏం లేదని పంపించేసున్నా చేయగలిగింది ఏం లేదు కదా. కానీ పోలీస్ అధికారులు ఆ టైం వరకు బాగా చేశారని నాకైతే వ్యక్తిగతంగా అనిపించింది. ఆ తర్వాతే రాజకీయ క్రీడ మొదలయ్యి మరి ఏపీ నుంచి ఎవరు ఒత్తిడి వచ్చిందో, అట్లాగే రేవంత్ రెడ్డి గారు అసలు డ్రగ్స్ని ఊపిరాడకుండా ఖతం చేసేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ ప్రభుత్వం ఏపీలో అయితే 100 రోజుల్లో చేస్తా ఉన్నారు. ఏపీలో 100 రోజులు సరే కబుర్లకి ఏముంది, కానీ ఇక్కడ ఈ మధ్య ఈ జీవో 4 ఇవ్వటం కూడా గొప్ప విషయమే కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని అమలు చేస్తే కూడా దాన్ని ఎందుకు నీరు గార్చారన్న దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు కదా. సో ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ జరిగిందనేది ప్రశ్న వస్తుంది. కాబట్టి పోలీస్ అధికారుల్ని మనం పూర్తి స్థాయిలో తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో. నాకైతే ఆ గిరిధర్ గారు చెప్పినప్పుడు ఆయన అభినందించాలనిపించింది. ఎస్, ధైర్యంగా చెప్పారని. కానీ డౌట్ వచ్చింది. ఎల్లో మీడియా అప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. ఏమని, బాధితుల కింద వస్తారు అని చెప్పి ప్రచారం ఇదేదో తేడా వస్తుందిరా అనుకున్నా. అట్లాగే సాయంత్రానికి మళ్ళీ కథ అంతా మారిపోయి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అదే ఒక సామాన్యుడిని ఎవరినైనా అయితే అలా చేస్తారా విష్ణు గారు? సార్, నేను ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే, మీరు చూసినట్టుగానే అక్కడ అడిషనల్ ఎస్పీ చెప్పడం జరిగింది.
యూరిన్లో నెగిటివ్ వచ్చింది అని చెప్పని. తర్వాత ఆ రిపోర్టరే క్వశ్చన్ చేశాడు, ఇలా వాటర్ ఇదైందని చెప్పానని. దాని గురించి ప్రస్తావించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా బ్లడ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది కదా. నెగిటివ్ వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సినటువంటి సందర్భంలో బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా, ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వాలు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటే, మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఫోన్ కాల్ చేస్తే రాయలసీమ ఎత్తిపోత పథకం ఏ రకంగా ఆపేశారు అని చెప్పని ఒక ప్రకటన చేశారు ఈ మధ్య కాలంలో. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ కాల్ చేస్తే రిమాండ్కి వెళ్లాల్సినటువంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము స్టేషన్ బెయిల్ ఇప్పించింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో వాళ్ళే ఎందుకంటే అక్కడ 6గురినేమో రిమాండ్ పంపించారు, ముగ్గురునేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సో మరి జనసామాన్యానికి ఏం సంకేతం ఇచ్చినట్లు? కొంత ఒకటే నేరంలో కొంతమంది స్టేషన్ బెయిల్, కొంతమంది రిమాండ్ ఏంటండి? అవును, నేను చెప్తాను. అసలు అట్లా సాధ్యం అవుతుందా? ఒకే కేసులో అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకే కేసులో ముగ్గురికి స్టేషన్ బెయిల్, ముగ్గురికేమో జైలు, మిగతా వాళ్ళందరికీ బెయిల్. ఎట్లా సాధ్యం అవుతుంది? అఫ్కోర్స్ ఏపీలో అయితే ఇవన్నీ సాధ్యం, ఎందుకంటే బాధితుల మీదే కేసులు పెడుతున్నారు కాబట్టి. మీరు ఇప్పుడు మన మల్లాది విష్ణు గారు చెప్పినట్టు ఒక చిన్న విషయం, ఆయన నిధుల గురించి ఎందుకు పోరాడట్లేదు పార్లమెంట్లో అన్నారండి. వాళ్ళు నిధుల గురించి, మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇదంతా నిధుల గురించి కాదండి, డ్రగ్స్ గురించి పోరాడుతున్నారు. తీసుకొచ్చేదానికి నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి కోసం ట్రై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రత్యేకంగా నేను చూస్తున్నాను, స్కూళ్ళకు కూడా పాకేసిందండి ఈ డ్రగ్స్. కాలేజీలు కాదు, స్కూళ్ళకు కూడా పాకేసి. అందరూ కొందరు వాళ్ళు ఎవరైతే ఈ పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ ఇసుక ఎన్ని రోజులు చేస్తారండి, లారీలు ఇసుకలు ఇవన్నీ తెచ్చి ఎప్పుడు రెవెన్యూ తీసుకొస్తారు. ఇది 1 కిలో పట్టుకుంటే కోట్లు వచ్చేస్తున్నాయి, 1 కిలో అమ్ముకుంటే కోట్లు వచ్చేస్తున్నాయి ఈ డ్రగ్స్ లో. అంత దారుణంగా రాజకీయ నాయకులు చేస్తున్నారండి. నెల్లూరులో జరిగింది. ఒక సిపిఐ లీడర్ని ఆయన పాపం ఆయన దాని గురించి పోరాడుతూ ఉంటే ఈ విధంగా డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నాయి, దాన్ని నిర్మూలించాలని చెప్పి ఆయన పోరాటం, ఆయన ర్యాలీలు చేస్తుంటే ఈడేదో ప్రమాదకరంగా ఉందని వాడిని చంపేశారు. ఈ రోజుకి ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారో, ఎవరు ముద్దాయిలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది జరుగుతుంది అక్కడ ఏపీలో. సో ఇది డ్రగ్స్ అనేది ఏదైతే వాళ్ళు నిధుల కోసం కాదు పోరాడేది, కొందరు అందరూ అంటలేదండి, కొందరు సహజంగా కూడా వీటి మీదనే వాటిని చేస్తున్నారు. ఇంకా మీరు రెండో క్వశ్చన్ అడిగారు, ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది. ఇప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్లో అటెంప్ట్ మర్డర్ కేసు ఉందండి. అది కూడా దానికి అటెంప్ట్ మర్డర్ 109 BNS 307 IPC పాత సెక్షన్ ప్రకారం అటెంప్ట్ మర్డర్ పోలీసులకు కూడా వర్తిస్తుంది. అందరికీ మ్యాజిస్ట్రేట్, అక్కడ గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు నిర్ణయం తీసుకొని తొలగించే వరకు వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అందరికీ వర్తిస్తుంది. నిన్న ఎస్పీ గారు ఆయన చెప్పారు ఆ మాట, వారిని అడిక్షన్ సెంటర్కి పంపుతారా లేక రిమాండ్కి పంపుతారా అనేది కోర్టు వారు డిసైడ్ చేస్తారన్నారు. అంతే, ఈలోగానే స్టేషన్ బెయిల్ ఎట్లా వచ్చింది? అదే చెప్తున్నా కదా, ఇది రాజకీయంగా కొంత. పోలీసు వారు మాత్రం 8 గంటల నుంచి జరిగినటువంటి ఆ చర్యలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వరకు చాలా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా కూడా బ్రహ్మాండంగా చేశారండి. ఎందుకంటే జనరల్గా GO4 అనేది కూడా తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం అంటే ఏంటంటే, మామూలుగా ఏంటంటే ఆల్కహాల్ అనేది మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా బ్రీత్ అనాలిసిస్ ద్వారా నిర్ణయిస్తారండి. కానీ యాక్చువల్గా అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. కోర్టులు ఏం చెప్తున్నాయంటే, మీరు ఎప్పుడైనా కానీ యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ నిర్ణయిస్తేనే, దాంట్లో నిర్ధారణ వస్తేనే అతన్ని మనం ఒక ఆల్కహాల్ కానీ డ్రగ్ తీసుకున్నట్టు కానీ నిర్ధారించాలనేది గౌరవ సుప్రీంకోర్టు వారి చాలా హైకోర్టులు కూడా నిర్ణయించి దాని ప్రకారం GO4 తీసుకొచ్చారు. ఆల్కహాల్ కానీ ఈ డ్రగ్స్ కానీ ఏదైనా కానీ. సో దాని ప్రకారం టెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు ఈయన, మన గౌరవ ఎంపీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు, మామూలుగా ఒక యూరిన్ టెస్ట్కి, యూరిన్ కలెక్షన్కి ఒక ప్రైవసీ ఉంటుందండి, అది చట్టంలో కూడా ఉంది. ఆ ప్రైవసీ ప్రకారం ఎవరు వెళ్ళరు కానిస్టేబుల్. బ్లడ్ అనేది వాళ్ళే తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఆయన ఏం చేశాడు, నీళ్లు తీసుకొచ్చాడు. ఆ టెస్ట్ ట్యూబ్లో నీళ్లు తీసుకొచ్చాడు. వెంటనే దాంట్లో ఏంటంటే నెగిటివ్ వచ్చింది. కానీ రెండో టెస్ట్ ఉందిగా, బ్లడ్ టెస్ట్ ఉందిగా, దాంట్లో తప్పించుకోలేడుగా. ఆ బ్లడ్ అయితే కరెక్ట్గా తీయాల్సిందే కదా ఆయన దగ్గర. ఆ బ్లడ్ అనేది ఓపెన్గా అది తీయడం వల్ల దాంట్లో మాత్రం పాజిటివ్ వచ్చిందండి. యాక్చువల్గా నిన్న కోర్టులో రాత్రి 11 గంటలకేమో రిమాండ్ చేశారు. ఈ స్టేషన్ బెయిల్ అనేది ఒత్తిడితో ఇచ్చిందేను 100%. రేవంత్ ప్రభుత్వానికి ఇది అప్రతిష్ట కాదా? అప్రతిష్ట అంటే ఇంకా అది మనం రాజకీయం, అది ఆ సంబంధాలు, బాంధవ్యాలు. ఆయన GO4 ఇచ్చింది ఆయనే కదా. GO4 ఒకటండి. ఇప్పుడు
సామాన్యులకు వర్తిస్తే ఇవన్నీ మామూలు పెద్ద పెద్ద వాళ్ళకి అన్నిటికీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇప్పుడు ఒక ఎంపీ, అందులో బడా పెద్ద కాంట్రాక్టరు, నేషనల్ హైవేస్ అన్ని రాయలసీమలో అంతా వాళ్లే చేసేది. చాలా పెద్ద కంపెనీ వాళ్ళది. సో ఆయన ఉన్నప్పుడు కంపెనీ కూడా ఆయన వాళ్ళు చాలా నాన్నగారు ఆయన మహేష్ సుధాకర్ యాదవ్ గారి కుమారుడు అండి. సో వాళ్ళు ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్, మాజీ చైర్మన్. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఖచ్చితంగా స్టేషన్ బిల్ అనేది ఇప్పుడు 7 ఏళ్ళు లోపల శిక్షలకి అన్నిటికీ రోహిత్ రెడ్డి గారిని ఎందుకు జైలు పంపించారు? అదే మరి ఆయన బీఆర్ఎస్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయంగా తీసుకున్నారు అక్కడ అరెస్టులు కూడా. సో ఆయన పుణ్యాన అని చెప్పి ముగ్గురికే రిమాండ్ పడింది, మిగతా 8 మందికి. అది అధర్మం కదా. సరే ఈయనకి ఎట్టగో స్టేషన్ బెయిల్ ఇచ్చామని మిగతా వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. అది మరి ఇక్కడ రాజకీయాలు వేరు కదా. ఇక్కడ రాజకీయాల గురించి ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కేటీఆర్ గారు విమర్శ ఇవన్నీ సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణలో ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఆహ్వానిస్తున్నాను. ఎస్, ప్రతి ఒక్కరూ టెస్టులు చేయాల్సింది, ఎవరన్నా అనుమానం ఉన్నప్పుడు టెస్టులు చేయాలని. కానీ మరి ఇట్లా అయితే కేటీఆర్ వెంటనే స్పందించారు. ఎస్, ఐఎమ్ రెడీ, రండి మీరు ఎవరైనా కానీ రండి, టెస్ట్కి రెడీ అని. సో అది నీరు గార్చడం వల్ల ఏమిటి సమాజం? నీరు గార్చడం అనేది రాజకీయంగా జరిగినటువంటి ఒక ఒత్తిడిగానే దీన్ని తీసుకోవాలి. సో ఇలాంటి స్టేషన్ బిల్ NDPS యాక్ట్లో అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ తుపాకీతో ఈవెన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఉందండి. ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది దీంట్లో. ఆర్మ్స్ యాక్ట్ ఉంది, లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంది, ఒకరు వాడినట్టుగా ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రముఖులు ఉన్నారు దాంట్లో. ఎస్, ఎవరికైనా చట్టం ఒకటే. సో ప్రముఖులైనా కానీ ఎవరికైనా కానీ చట్టం అందరికీ సమానమే. కానీ స్టేషన్ అంటే ఒకటి సమానం అనేది కోర్టు దృష్టిలో ఆ చట్ట న్యాయ పరిధిలో ఇవన్నీ కూడా హీనియస్ అఫెన్స్గానే తీసుకోవాలి. ఎప్పుడైతే 307 IPC 109 BNS ఉందో ఖచ్చితంగా 10 ఏళ్ల నుంచి లైఫ్ శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద ఎవరికైనా తగిలి చనిపోయి ఉంటే పోలీసు వాళ్ళు రాగానే చూసి పేల్చారు వాళ్ళు. సో అటెంప్ట్ టు మర్డర్, అది అటెంప్ట్ టు మర్డర్ కిందనే దాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా FIRలో కానీ చాలా ఎలాంటి ఇది లేకుండా కూడా వాళ్ళు FIR కట్టే వరకు కూడా ప్రెస్ స్టేట్మెంట్కి కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా పక్కాగా యాక్ట్ చేశారండి, చట్టప్రకారం యాక్ట్ చేశారు. తర్వాత కేసు ఎలా నీరు గారింది అనేది ఇంకా మనం అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌటు, యూరిన్లో వాటర్ కలిపారు అన్నది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? అది తప్పు కాదా? దాని మీద ఏం కేసు ఉండదా? అంటే అది దాని మీద కూడా సాక్ష్యం, దాని ఎవిడెన్స్ని తారుమారు చేసినప్పుడు ఆయన మీద పెట్టాలి. పుట్టా మహేష్ యాదవ్ మీద ఆ కేసు కూడా పెట్టాలి. కానీ ప్రైమా ఫేసియా ఇమీడియట్గా FIR అనేది ప్రైమా ఫేసియా ఇచ్చేది కాబట్టి దాంట్లో పెట్టలేదు. తర్వాత అది పెడతారో మళ్ళీ దాని మీద రాజకీయ ఒత్తిడి వస్తుందో మనకి తెలీదు. ఖచ్చితంగా యూరిన్లో వస్తే బ్లడ్లో కూడా రావాలి. దాంట్లో అట్లా 2 తేడాలు రావు. కానీ ఎప్పుడైతే ఈ 2 టెస్టులు కాకుండా ఏదైతే వీళ్ళు నిర్ణయించారో ఆ టెస్ట్లో ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఒక దాంట్లో కన్ఫర్మ్ అయిన బ్లడ్ టెస్ట్ అనేది 100% కంక్లూజివ్ ప్రూఫ్ కాబట్టి అది కూడా తారుమారు, ఆయన ఎవిడెన్స్ తారుమారు కింద దాన్ని సాక్ష్యం ఖచ్చితంగా వస్తుంది. అదొక సెక్షన్ ఆయన మీద ఖచ్చితంగా. చెప్పండి, తెలుగుదేశం పార్టీ వారు 5 రోజులు టైం ఇచ్చారంట. ఓ పక్క కేసు ఇదంతా స్టేషన్ బెయిల్ ఇవన్నీ జరిగితే 5 రోజుల్లో వివరణ ఇవ్వటం, సస్పెండ్ చేయాలి, అసలు అనర్హుని చేయాలని CPM డిమాండ్ చేసింది. రాజీనామా చేయాలని మీ పార్టీ వారు కూడా కొంతమంది డిమాండ్ చేశారు. సో ఈ పరిణామం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన చాలా గొప్పవాడని ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు, డ్రగ్స్కి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు నైతికంగా చంద్రబాబు గారు ఎట్లా దీన్ని తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తీసుకోవాలి, ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవడం కరెక్ట్ అవుతుంది? అంటే సార్ ఇప్పుడు కొత్త సిస్టమ్ నేర్చుకున్నారు. ఎందుకంటే ఒక 5 రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉండండి, ఇది విషయం తేలేంత వరకు కొంతకాలం పాటు రాజకీయాలకి దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళని సేవ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే విషయంలో కూడా కమిటీ సమావేశమయ్యి ఈ విషయం తేలేంత వరకు కొంతకాలం దూరంగా ఉండండి అని చెప్పింది. ఇది కొత్త పాలసీ తీసుకొచ్చారనమాట, కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అది ఎందుకంటే క్లియర్గా జరిగినటువంటి వెంటనే సస్పెండ్ చేయాల్సింది పోయి పార్టీ పరువు ప్రతిష్ట దెబ్బతింటున్నప్పటికీ కూడా వాళ్ళ మనుషుల్ని వెనకేసుకొచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా అంతే. ముందు రోజేమో ఒక రకంగా మాట్లాడాడు, రెండో రోజేమో ఎదురుదాడి చేస్తూ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద ఎవరు మాట్లాడటానికి వీల్లేదని అన్నారు. ఎవరు మాట్లాడటానికి వీల్లేదని అంటే ప్రజలకు తెలియకుండా ఉంటుందా, సోషల్ మీడియాలో రాకుండా ఉంటుందా? అదే విషయం ఈరోజు చూడండి,
ఇమీడియట్ గా సస్పెండ్ చేయాల్సింది పోయి ఒక షోకాజ్ నోటీస్ లాగా ఇస్తారు అని చెప్పి ఒక లీగ్ ఇచ్చారో ఎవరైతే కూడా అఫీషియల్ గా లెటర్ కూడా బయటికి రాలేదు. ఇదేంటంటే పూర్తిగా లోకేష్ గారికి చాలా పవర్ఫుల్ గా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే రాజీనామా చేయి అంటే చాలా గౌరవంగా ఉండేది కదా, తెలుగుదేశంకి ఒక విలువ ఉంది, ఒక ప్రతిష్ట ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చేది కదా. ఈ డ్రామా నడపడం ద్వారా తెలుగుదేశం పరువు పోయినట్లు అవట్లా? తెలుగుదేశం పూర్తిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలో 20 మాసాల నుంచి అదే ధోరణి కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ లో తెలుగుదేశం తన పరువును తానే తీసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయి కనబడతా ఉంది. ఒక నిమిషం మల్లాకృష్ణ గారు, ఒక్క నిమిషం. మీరు అది బిఆర్ నాయుడు విషయంలో మీరు అది గ్యాగ్ ఆర్డర్ అంటున్నారండి. కాదండి, అది తప్పుడు ప్రచారం, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం కాదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇతని మీద అసలు అట్లాంటి ఆరోపణలు లేవని కూడా వాళ్ళు ప్రచారం అది యాక్చువల్ గా సివిల్ కోర్టులో వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో ఉన్న మెసేజ్లు డిలీట్ చేయండి అని ఒక ఆర్డర్ తీసుకున్నారు, రిస్ట్రైన్ ఆర్డర్. అవి కూడా డిలీట్ చేయలేదండి, ఎందుకంటే అది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వరకే పరిమితం. ఎక్కడో ఢిల్లీలో వేసుకోవాల్సిన పిటిషన్ ఇక్కడ వేసి ప్రజలను ఏదంటే వాళ్ళు చేసే డైలీ చేసే రాజకీయాల్లో చేశారు. అది గ్యాగ్ ఆర్డర్ కానే కాదండి.